రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ విమానాశ్రయంలో సాంకేతిక సమస్య ఏర్పడింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో లోపం కారణంగా కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. దీంతో 100కు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో విమానయాన సంస్థల ప్రయాణికులకు సమాచారం అందించాయి. ఢిల్లీ విమానాశ్రయంలో సాంకేతిక సమస్య ఏర్పడింది. అసలు సమస్య ఏంటో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, శంకరి, ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ రోజు ఉదయం నుంచి పెద్ద అంతరాయం ఏర్పడింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీ వ్యవస్థలో సాంకేతిక లోపం, టెక్నికల్ గ్లిచ్ రావడంతో 100కు పైగా విమానాలు ఆలస్యమయ్యాయి. విమాన రాకపోకల సమాచారాన్ని ఆటోమేటిక్ గా పంపే ఏరోనాటికల్ మెసేజ్ స్విచ్చింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో AMSS అనే ముఖ్యమైనటువంటి సాంకేతిక వ్యవస్థలో లోపం తలెత్తింది. దీనివల్ల ఏటీసీ అధికారులు విమాన వివరాలను మాన్యువల్ గా నిర్వహించాల్సి వచ్చింది. దీంతో విమానాల మధ్య సమన్వయం మందగించి రాకపోకలు కొంత ఆలస్యమయ్యాయి. నిజానికి ఈ సమస్య గురువారం రాత్రి నుంచే ప్రారంభమైందన్నది సమాచారం. శుక్రవారం ఉదయం నాటికి దాని ప్రభావం మరింతగా పెరిగింది. దీని కారణంగా ఈ రోజు ఉదయం అదేవిధంగా కొద్దిసేపటి క్రితం వరకు కూడా దేశీయ అంతర్జాతీయ విమానాలు ఆలస్యమయ్యాయి. అయితే అధికారులు మాత్రం, విమానాశ్రయ అధికారులు అదేవిధంగా డయల్ ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ఇతర బృందాలు కలిసి ఈ సాంకేతిక లోపాన్ని పరిష్కరించడానికి కృషి చేస్తున్నాయి. అధికారులు ప్రకటించినటువంటి ప్రకటనలో ఏటీసీ వ్యవస్థలో సాంకేతిక సమస్య కారణంగా ఈ విమాన కార్యకలాపాలు ఆలస్యమవుతున్నాయి. సమస్యను త్వరితగతిన పరిష్కరించడానికి అన్ని సాంకేతిక బృందాలు పనిచేస్తున్నాయి. ప్రయాణికులు తమ విమానయాన సంస్థలతో సంప్రదించి తాజా సమాచారం తెలుసుకోవాలని కూడా ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. ఇక మీ ప్రయాణానికి ముందు మీ విమానయాన సంస్థ లేదా యాప్ లేదా వెబ్సైట్ లో ఈ తాజా సమాచారం కూడా చూసుకోవచ్చు. కొంతమంది ప్రయాణికులు విమానాలు 5 నుంచి 15 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ ఆలస్యం అయ్యే అవకాశం ఉందని ఈ సంస్థలు తెలుస్తున్నాయి. ఎయిర్పోర్ట్ లో కూడా ప్రయాణికులకు సహాయం చేయడానికి ప్రత్యేక సిబ్బందిని అయితే నియమించారు. శంకరి, రైట్, థ్యాంక్ యూ కృష్ణ.